నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ హిందూపురంలో బాలయ్య బాబు గారితో పాటు వాళ్ళ వైఫ్ కూడా నామినేషన్ అనేది వేయడం జరిగింది. ఎందుకని అంటారు? హిందూపురంలో యాక్చువల్‌గా టీడీపీ వర్సెస్ కూటమి వర్సెస్ దీపిక అనే అమ్మాయి ఉంది. బాలయ్య వర్సెస్ దీపిక. హ్మ్. సో, ఇక్కడ నిన్న నామినేషన్స్ పర్వం చూసుకుంటే వసుంధర గారు కూడా నామినేషన్ ఏశారు. అందరూ అనుకున్నారు ఎందుకు అని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 5 ఏళ్ల తర్వాత ఒకసారే తెలిసే విషయాలు. కొన్ని కొన్ని చోట్ల హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి నామినేషన్‌లేస్తారు. తర్వాత ఇద్దరివి పాస్ అయ్యాయనుకో, ఉపసంహరించుకునే టైం ఉన్నప్పుడు ఒకరు ఉపసంహరించుకుంటారు. హ్మ్. లేకుండా అనుకోకుండా ఎవరిదన్నా ఫెయిల్ అయిందనుకో, ఇంకొకరిది పనిచేస్తది గదా! అవును. దాని తరఫున వీళ్ళు మళ్ళీ ప్రచారం చేసుకుంటారు. హ్మ్. దానికి రీజన్ గూడా లేకపోలేదు. అంటే కొంతమందికి మీద చిన్న చిన్న కేసులున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేమన్నా అయినప్పుడు కానీ, చిన్న చిన్న పొరపాట్ల వల్ల అప్పుడప్పుడు అవి నామినేషన్‌లు ఉల్టా ఎళ్ళిపోయే ఛాన్సులున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి పైన 20 ఏళ్ల క్రితం ఒక తుపాకీ కాల్పుల కేసు ఒకటుంది. అవును. అది మన బెల్లంకొండ సురేష్ వీళ్ళది కాల్చినప్పుడు. సో, అప్పుడాయన దాని కేసు నుంచి బయటెలా పడ్డాడంటే, నా మానసిక స్థితి బాలేదు అనే కారణం చేత బయటకొచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఈసీలో అవతలోళ్ళు కూడా ఈయన మానసిక స్థితి బాలేదు కానీ ఎలక్షన్‌లో పోటీ చేస్తుండని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, ఎందుకంటే ఆయనే సర్టిఫికేట్ ఇచ్చినాడు చూడండి అంటారు. దానికి తగ్గట్టుగా ఏమన్నా ఈ చిన్న కారణాలు ఏమైనా సరే ఒకవేళ నామినేషన్ తిరస్కరణకు గురైతే, అయినా సరే పోటీలో ఉండాలి అంటే, ఇంకొక మన అడ్వాంటేజ్ ఉండాలి. కాబట్టి వసుంధర గారి చేత కూడా నామినేషన్ ఏయించాడు. సో, ఇది సంగతి. అక్కడ వీళ్ళనే కాదు చాలా చోట్ల కూడా హస్బెండ్ వైఫ్, సన్, డాటర్ ఇట్లా చాలామంది 1, 2, 3 నామినేషన్‌లేసి పెట్టుకుంటారు. అంటే కేసులున్న వాళ్ళు. ఇన్ కేస్ ఒకటే ఏదైనా తిరస్కరణకు గురైందనుకో, ఇప్పుడు నామినేషన్‌లు అయిపోయాయి. గడువు 28థ్ వరకు వీళ్ళు ఉపసంహరించుకునే అది ఉంది. అవును. సో, ఈలోపు ఆవిడ ఉపసంహరించుకుంటది. ఇన్ కేస్ ఒకవేళ వెనక్కొస్తే ఇంకోటి పని చేస్తది ఒకటి వీళ్ళకి. రిజెక్ట్ అయితే ఇంకోటి ఇంకోటి పనికొచ్చిద్దని. పనికొస్తది. ఓకే. అట్లా. థాంక్ యూ సార్.